మౌనియాన్ మోచాట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. మీరు అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అందరూ ఎదురు చూస్తున్నారు కదా మన చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 3 అనేది. సో ఈ రోజు వీడియో అదే అన్నమాట. అవునులా, ఇక వాళ్ళు స్కూల్ అయిపోయింది, కాలేజ్ కదా ఇప్పుడు. అయితే వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది, ఎట్లాంటి సంభాషణలు జరుగుతాయి అనేది చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మ నేను పోతున్నానే కాలేజ్కి. సరే బిడ్డ, పోయిరా. ఎవరి జోలికి ఓకు, అర్థమైందా? ఆ కాలేజీలల్లా తీట బాడకవులు ఉంటారట, ఎవరిని గెలకకు. సరేనా? బంటి నువ్వు ఇద్దరు పోర్రి రార్రి మెల్లగా. సరేనే అమ్మా, పోతాన్నా మరి. పో పో బిడ్డ. అరే బంటి, రెడీ అయినవారా? అయినరా పాయిగా. అవును, నేను జున్నుకు ఫోన్ చేసుడే మర్చిపోయినా. ఉన్నదా పోయిందారా? ఇంతకు ముందే వెళ్ళిర్రా, పింకును జున్ను నడుచుకుంటా వేరు, నేను చూసినా. అవునా, సరే సరే మరిపా. ఏందే ఇంకా ఇలా శ్రీని గిట్ల రాలే? అదేందే ఇప్పుడే వస్తారు. ఏంది శ్రీను, ఇలా ఫోన్ కూడా వేయలేవు ప్రొద్దున్నుండి? ఏమో, నేను లేట్ లేచినా, ఇక ఆగమాగం రెడీ అయ్యి వచ్చేసిన. ఫోన్ తెత్తన్నావా, ఇంట్లోనే పెట్టినావా? మా అమ్మ కాలేజీకి ఇస్తుందా శ్రీను, నువ్వు బాలే మాట్లాడుతున్నావు. సరే సరేలే. అరే ఏంద్రా ఇంకా ఈ బస్ వచ్చి పడేయలేదు ఇయ్యాల. అత్తది తీయలేవురా. జున్ను, మనం కాలేజ్ ఎగ్గొట్టి బయటకెటన్నా పోదామా? మళ్ళా కాలేజ్ టైం వరకు అత్త అయిపోయా. ఏటు పోతావు శ్రీను? ఇంత పుస్తకం ఎవరన్నా చూస్తే ఘోరం ఉంటది పరిస్థితి, అవసరమా? అంతరే ఉన్నది. ఈ బంటిగాడు నువ్వు పింకీ కవర్ చేయరా? అరే మీరు పోయేది ఒక మమ్మల్ని కూడా ఇద్దరిని రమ్మంటున్నారా మీతోటి? అబ్బో నేనైతే రాను. అరే దోస్త్ అన్నాక గాయంత హెల్ప్ చేయవారా? నువ్వు బాలే ఉన్నావు. ఏమో పార్రే, బస్ వస్తాను చక్క కాలేజీకి నడుగురు, కథలు పడకుర్రు మీరు. చెప్పు జున్ను, కాలేజ్ ముందట ఉన్నాం, కాలేజీలో పోదామా బయట పోదామా? అబ్బో నాకు భయం అవుతుంది శ్రీను, వద్దు. ఛీ, నీ అవ్వ ఎప్పుడు భయం భయం అని. అసలు నువ్వు లవ్ చేసినప్పటి నుండి నాతోటి వచ్చింది లేదు, పీకింది లేదు. అరే బంటి, పారా లోపలికి. ఏంది శ్రీను గంత కోపానికి వస్తాను? ఏమైందే పోరి? అవు చూడే, బయట పోదామనంటే నేను రాను అనంటే కోపంగా నన్ను తిట్టి పోతుండు లోపలికి. సరే పీకన్ పా, మళ్ళా ఆయన్నే మాట్లాడతాడు. నువ్వు ముఖం గట్లెందుకు పెట్టినావు పా. సరే రా, లోపలికి వెళ్దాం. అరే శ్రీను, సారీ రా బంగారం, ప్లీజ్ రా, అట్లా కోపంగా ఉండకరా, నాకు పిచ్చిలెత్తాంది. నేను ఇట్లనే ఉంటా. నీకు కిస్ ఇయ్యక, నిన్ను హగ్ చేసుకోక ఎన్ని రోజులు అవుతుంది చెప్పు. సరే అని పోని బయటకు వెళ్దాం, అట్లా తిన్నట్టు ఉంటుంది, మాట్లాడుకున్నట్టు ఉంటుంది అని అంటే నువ్వు భయం 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 అని ఎప్పుడు ఇట్లనే చెప్తున్నావు. పోవే. అబ్బా సారీ రా, బయట ఎవరైనా చూస్తారని భయమైందిరా, ప్లీజ్ రా, అట్లా ఉండకరా, నీకు దండం పెడతా. నువ్వు నాతో మాట్లాడక, అర్థమైందా? ఈరోజు నైట్ అందరూ వండుకున్నాక నేను వస్తలే నీ దగ్గరికి. పీకినవుతి, మార్చినవుతి, మళ్ళా అప్పుడు ఏం చేస్తావు? భయం అవుతుంది, మా అమ్మలేస్తుంది, మా అయ్యలేస్తాడు, మా అన్నలేస్తాడు, చూస్తాడు అని అది అప్పుడు బాధ. లేదు లేదు సార్, అట్లా అనరా, ప్లీజ్ రా, అట్లా ఉండకరా. సరే చూస్తా కదా. అరే బంటిగా, నువ్వు ఒక హెల్ప్ చేయాలరా. ఏంద్రా నీ బాధ చెప్పు ఒకసారి నాకు. చెప్తాగు. ఇంట్లోకి పో, నేను మెసేజ్ చేస్తా, సరేనా? సరే శ్రీను, బాయ్ మరి. సరే నాని, వెళ్ళు తిను అన్నం, సరేనా? కాలేజ్లో సరిగా తినలేదు, ఇప్పుడన్నా పోయి మంచిగా తిను. సరే సరే. అరే ఈరోజు రాత్రి అందరూ అన్నాక నువ్వు బయటకు వెళ్ళాలిరా. నేనెందుకు బయటకు వెళ్ళాలిరా? అందరు అన్నాక దయ్యాలొచ్చి నా సుటియరల్లన్నా ఏంది? అరే గట్ల కాదురా, జున్ను ఈరోజు నా దగ్గరికి వస్తా అన్నది. అంటే అచ్చుడంటే మా ఇంటికి కాదు, మేము అక్కడ చెట్టు సాటుకి కలుసుకుందామని. ఏం కలుతావురా పోడా? హగ్గిస్తారా గంతే. ఈ హగ్గు పాడుగాను ఎవరన్నా యూత్ ఎట్లరా? అందుకే నిన్ను కావాలుంచుతానరా. నీ అక్క ఇది మంచిగానే ఉన్నది కదరా నీ కథ. అబ్బాయి ఏం కాదురా, ప్లీజ్ రా, నా గురించి ఒక్క హెల్ప్ చేయరా. సరే సరే ఫోన్ చేయి. సరే రా, పోతాన్నా మరి. పోకపోతే ఉంటావే ఏంది నడు. హలో జున్ను, పడుకున్నారా అందరూ? పడుకున్నారు శ్రీను. సరే నువ్వు అక్కడ చెట్లు ఉంటుంది కదా, ఆ చెట్టు కాడికి రా. బంటిగానికి ఫోన్ చేస్తా, వాడు ఆన్నే ఉంటాడు, లేచి చూస్తాడు అటు ఇటు. నేను వస్తాన్నా. అవునా, బంటికి ఫోన్ చేసి అక్కడ చూడుమాను ఎవరన్నా ఉన్నారో. సరే నేను చెప్తా, నువ్వు మెల్లగా బయటకు వెళ్ళు, అక్కడ బంటి ఉంటాడు, ఏం భయపడకు, నేను వస్తాన్నా. సరే సరే. హలో, అరే బంటి. ఏంద్రా వారి?
ఏంద్రా అంటానవేంద్రా నీకేం చెప్పిండ్రా అప్పుడు జర లేచి చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారో చూడు ఆ షెట్ కిందకి రమ్మన్న జున్ను అత్త అన్నది నువ్వు కూడా ఆడనే ఉండు భయపడుతుంది మళ్ళా. అరే మీతోటి నాకు గోసకే వచ్చింది కదరా. సరే సరే తీ నువ్వైతే రా, ఈయన్నే బయటనే ఉంటా గాని. మా వాళ్ళు మంచిగా గాఢ నిద్రలున్నారు. ఇక పోయన్నత్త. ఏందిరా గట్ల చూస్తాను. ఈ ఏషవేంద్రావు అంగన్నేసుకొని అత్తేమో. అరే మా అవ్వనన్నా మా బాపన్న లేస్తే మళ్ళా పెద్ద తలకాయ నొప్పి అని ఇట్లనే వచ్చిండ్రా. ఇంకా రాలేదా జున్ను? ఏమో అత్తాంది కావచ్చు. శ్రీను, ఏ శ్రీను, ఆవో వచ్చింద్రా. సరే గాని నువ్వైతే అటు ఇటు చూడు ఎవరన్నా అత్తరు ఓకేనా? అంత నిద్రపోయినట్టు చేయకు. మా జూత్త పోరా, ఎవరన్నా చూస్తారని నాకు భయమై పాడైతుంది. తొందర పో. అదే నువ్వు కొంచెం ముందు పో. పోతా పోతా. థ్యాంక్ యూ సో మచ్ జున్ను వచ్చినందుకు. థ్యాంక్ యూ ఎందుకు శ్రీను, మన మధ్య మస్తున్నవురా నువ్వు ఇట్లా నిజంగా బంగారం. నువ్వు కూడా సూపర్ ఉన్నావు శ్రీను. అబ్బా మనం పెళ్లి చేసుకుందామే తొందర. ఇంత చిన్నప్పుడే ఎందుకు శ్రీను మనకు పెళ్ళి? నువ్వు అన్ని బాలే మాట్లాడుతున్నావు. ఏమోనే నువ్వంటే పిచ్చి ప్రేమ. ఎట్లయినా చేసి నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. అదే బంగారం కరెక్టే కానీ మీ క్యాస్ట్ వేరాయే, మా క్యాస్ట్ వేరాయే, మనోళ్ళు ఒప్పుకుంటారా? అరే ఒప్పుకొని ఒప్పుకోకపోని లేపుకపోయి నిన్ను పెళ్లి చేసుకొని ఉందాం అంతే. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకే సొంతం, ఎవ్వరికి అవసరం లేదు. ఐ లవ్ యూ రా. లవ్ యూ సో మచ్ రా. నేను పోతా, మళ్ళీ మా అమ్మ ఇట్లా లేస్తే ఎటు పోయిందని ఆగమవుతారు. అస్సలు వదిలిపెట్ట బుద్ధి అయితలేదే నిన్ను. ఊరు బారి నడువుర్రా ఇక చాలు గాని. ఏ అత్తన మావురా. సరే బంగారం వెళ్ళు పడుకో, రేపు పొద్దున కాలేజ్కి రా. సరే రా, బాయ్. మరి వదిలిపెట్టు, పోతా. సరే పో మరి, నేను ఇక్కడనే ఉంటాను పోయేదాకా, భయపడకు. సరే రా, బాయ్. అయిందా రాని బాగోతాం. ఇక నేను పోతానా, నాకు నిద్ర వస్తుంది. థ్యాంక్స్ రా. నీలాంటి వాడు ఒక ఫ్రెండ్ ఉంటే చాలు, నీ అక్క రెచ్చిపోవచ్చు. ఆవు రెచ్చిపోతావు. వాళ్ళ ఇంట్లో తెలిసినాక నీతో నాతో రెండు రొచ్చిపోతాయి ఇక. అరే ఈ టైంలో నీ జోకులు పాడు కానీ భలే జోకులు ఎత్తవురా నువ్వు. నడువు ఇంటికి. సరే ఇక పోతానా నేను. ఓకే పోరా, రేపు కలుద్దాం. మా అన్నదానికి ఫోన్ చేస్తా. ఆయనకి ఏం పుట్టిందో ఫోన్ చేస్తలేడు కదా. హలో అన్న, అసలు ఉన్నావురా భూమి మీద బతికే? ఏమైందే గట్లా అనబడుతుంది? మరి ఒక్కసారన్నా ఫోన్ చేయబుద్ధి అయితే లేదా రా నీకు? ఉన్నోళ్ళమే ఇద్దరము, ఏమో పురాత ఫోన్ చేస్తలేవు, నీ పిల్లవద్దన్నది ఏంది? ఏ గది ఎందుకు అద్దంటది? ఇక నేను నా పనిలో పడి నేను చేస్తలేను. నువ్వు బాగానే పని చెప్తావు తియ్యి. ఆ బౌలు ప్లాన్ వేసుకున్న పరిస్థితి మమ్మల్ని ఎప్పుడో దూరం పెడితే నువ్వు. సరే సరే గాని అందరైతే మంచిగా ఉన్నారు కదా? ఇక మంచిగా ఉండకపోతే మాకేమైంది కానీ అయితే ఉంటాను. ఇక అట్టుగానే చేసిన బాగా రోజులు అవుతుందని. సరే సరే ఉండు. దొంగ బాడుకో, పనిలు ఉండట చేస్తలేడట అని పెళ్ళం వచ్చినప్పటి నుండి వాడు మొత్తం మారే పీకిండు. మారని నాకు వెళ్తలేదా? కానీ అప్పుడప్పుడు పానం కొట్టుకుంటది, తోడబుట్టిన తోడాయా అని. మనకు ఒక్కరికే కొట్టుకుంటే అయిపోతుందా? వాళ్ళకు కూడా కొట్టుకోవాలి కదా. బయట పోతే జరసేపు పలగా ఇక్కడేం చేస్తున్నావురా? ఎప్పుడు చూసినా ఇన్నే కనబడతావు. నేను ఊకెందుకుంటాయిడా? అరే ఊకెందుకుంటా అనబడతావేమ్రా? నేను ఎప్పుడు చూసినా ఇన్నే కనబడతాను. ఇంటికి పోతలేవా? ఇంటికాడ ఉంటలేవా నువ్వు? నేను బంటిగాని సోపతి కట్ట ఇంటికాడ మనసున పట్టక కాలేజీకి పోయి వచ్చినాక ఇంటికాడ ఏం చేయాలని. అవునవును, నా గురించి వస్తాడు. అవును అయితే కానీ మంచిగా చదువుకోర్రి. కాలేజీలలో లవ్వులు గివ్వులు అని చేసుకుంటా ఏదో బిల్డింగ్లు దుంకి చెప్తున్నట కదా, అట్లా ఇట్లా చేసారు మీరు. ఏ మాగ్గసొంటి ఏం లేవు గాని. పుష్ప, ఓ పుష్ప, ఉన్నావా ఇంట్లో? అరే దీనికి ఎరకైందనుకో ఊరంతా తెలుస్తుంది. నువ్వు ఎందుకు వచ్చినావురా ఇప్పుడు? ఉన్న నర్సక్క, ఏమైంది ఇట్లా వచ్చినావు? నిజమే రామన్ ఊర్లో డప్పు అవసరం లేదు, ఈ నర్సక్క ఒక్కతుంటే చాలు. ఏం లేదు కానీ మా పొలంలో గడ్డిగాల వల్లే అత్తవా? అవునా, ఎవరెవరు వస్తారు? ఏగా మల్లక్క, నేను, నువ్వు, ఇంకొకరిని ఎవరన్నా పిలుస్తా, రమణన్న పిలుస్తా. అయ్యో నేను రేపు ఊరుకోతున్నా కాదు. అగో ఏ ఊరుకోతాందిరా? అవునా, ఏం పరే పోరి? ఏ మా చిన్నమ్మ బిడ్డది పెళ్ళున్నది, ఇక పోతాన్నాం. ఎల్లుండి పెళ్ళి, ఇక రేపు పోతాన్నాం. అవునా, అయితే జున్ను కూడా పోతుందా ఏంద్రా? నాకు చెప్పిందారా? నువ్వు నన్ను అడుగుతావు. ఉన్నదో ఓ రమా, ఉన్నావా ఇంట్లో? అరే అటు మోకై పోదాం పారా. ఏమైంది నర్సక్క? ఉన్న ఇంట్లోనే. ఏం పని చేస్తానవే పొల్లా, ఇంట్లోకి వెళ్తలేవు?
ఇక ఏం చేయాలో అదో పని ఇదో పని చేసుకున్న వరకే వాళ్ళు అవుతుంది. ఇక ఇంటెనకాల పుష్పక్క నేను కూర్చొని ఇంత బేడీలు చేసుకుంటాను. అయితే రేపు మాకు పొలంగల్ వస్తావా? అవునా, ఎవరెవరు వస్తారు? ఎవరు లేరే, నువ్వు నేను మల్లక్క పోదాం. సరే సరే అత్త పోదాం. రా పొద్దుగాల రెడీగా, సరేనా? ఇంత టిఫిన్ బాక్స్ పెట్టుకో, 9 వరకే పోదాం. ఈ నుండి పొలం దూరం ఉన్నది, నర్సు వరకు 6 వరకే 10 అవుతుంది. సరే నర్సక్క అత్త. ఇక మల్ల విలువ మరి రెడీ అయి ఉండు. ఉంటపో. నువ్వు రావా పుష్పక్క? నేను రేపు ఊరుకోతున్నానే, ఎల్లుండి మా చిన్న బిడ్డది పెళ్ళుంది, అందుకే రానని చెప్పిన. సరే సరే తి. మల్లక్క ఉన్నావా ఇంట్లో? అప్పుడు చేయది. ఓ మల్లక్క, ఏందే ఊరవతలకెళ్ళి మొత్తుకుంటాను? ఏం లేదు కానీ మల్లక్క, మాకు రేపు అరిగలుద్దాం రా, గడ్డి బాగా అయిందల్లా. అత్త తీయ ఇంటికాడ నుండి నేనేం చేస్తానా, మన ఇద్దరమేనా పోవుడు? ఏగరామత్త అన్నది ముగ్గురం పోదాం. సరే సరే అత్త గాని తిన్నావాయే మరి? తిన్నా, ఇటు వెళ్ళినా. ఎటు పోయిండు మీ ముసలోడు? ఉన్నాడా ఇంట్లో? ఏమో ఇప్పుడే బువ్వ తినట్టు వేయండు, మరి చెట్టు కింద కూర్చుంటా అని. అయితే మరి నేను మళ్ళీ చెప్పా, జర పొద్దుగానే రెడీ అయి ఉండు, పొద్దుగానే పోదాం. సరేనా? 9 వరకు పోదాం. 9కి ఎందుకే, 7కే పోయి ఉందాం పాడ. ఏ ఊకో మల్లక్క, నువ్వు గమ్మత్ మాట్లాడుతావు. మరి ఇక ఏందే, వేరేటోళ్లకు పనికోతే 10 దాకా వెళ్ళనేళ్ళు, నీకై వరకేమో 9కి అనబడుతుంది. అదే మా సేమ్ దూరం లేదా మల్లక్క, నర్స వరకు 6 అవుతుంది, ఆడుకోయే వరకు 10 అవుతుంది, అందుకే అంటున్నా. మా రెడీ అయితే ఇక నాకేం పని ఉన్నది, ఇంత బువ్వ కూర వండుకొని పట్టుకొని వస్తా. సరే సరే, మరి నేను పోతానా? పో. ఇది చిన్నాడిదిగా పాయే, దీనికన వరకు 9కే పోవుడాట. అరే జున్నోళ్ళ అమ్మనేమో రేపు ఊరుకోతామని నిజంగానే ఊరికి పోతుందా ఏంది? నాకేం తెలుసురా, పోతుందో పోదో. ఒకసారి జున్నుకు ఫోన్ చేసి మాట్లాడలేవు? అబ్బో అద్దురా, వాళ్ళ అన్న ఉన్నాడు ఇంట్లో, వాళ్ళ అమ్మ కూడా ఉన్నది ఇంట్లో, దగ్గరనే ఉండవచ్చు ఫోన్ పెట్టుకొని. నేను చేస్తే ఆయనతో వేరే అవుతుంది కథ. అవునా? గిప్పి ఇంకా వస్తుంది కదా. ఏటు పోతున్నావు పింకి? నేను జున్ను దగ్గరికి పోతున్నా. అవునా పింకి, ఒకసారి జున్నును గా షెట్ కాడికి తీసుకొని రావా, నేను మాట్లాడతా మీతోటి. ఎందుకు? ఏం మాట్లాడతావు? వాళ్ళ అన్న గిట్లుంటే ఎటు పోతుర్రంటే ఏమని చెప్పమంటావు? ఏం లేదు, ఇక్కడ కూసుంటాం జరసేపు అని చెప్పి రారాదు. ఈ అవ్వ నేను రాకున్నా అయిపోవు, నేను అచ్చుడితోనే నాకేందో పెట్టబడతారు మీరు. అబ్బా ప్లీజ్ పింకి, ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయవా? ఒకసారి రమ్మను, మాట్లాడేది ఉన్నది. సరే తీ, పట్టుకత్తది. తీసుకొత్తదంటావా రా? ఏమో నాకు తెలియదురా భయ్యా, మధ్యాహ్నం నన్ను సాగొడతాను నువ్వు. మనమైతే ఆడ పోయి కూర్చుందాం పా, అత్తరు కానీ ఏ ఇంకా అత్తలేరు. నేను పోయి దోలకరావాలా మరి? ఎప్పుడు నీకు జోకులేనారా? నీకు ఆపద తెలియదు, సంపద తెలియదు. నీకు బాగా ఆపతున్నది, సంపతున్నది. ఏంది శ్రీను, రమ్మన్నమాట? కాదు కానీ మీ అమ్మేందో రేపు ఊరికి పోతామని అంటుంది, నిజమేనా? అవును, రేపు మా అక్కది పెళ్ళుంది, అయితే పోతున్నాం. ఎల్లుండి పెళ్ళి, రేపు పోతున్నాం. అవునా? అవసరం లేదు నువ్వు పోవుడు, వాళ్ళు పోని, నువ్వు ఉండి ఇంటికాడనే. నన్ను ఒక్కదాన్ని ఉంచుతారా శ్రీను? ఎందుకు చెప్పు, పొయ్యి అత్త పెళ్ళికి. నువ్వు కూడా ఓరా ఎంబడి. రావాలా మరి? నన్ను ఇద్దరిని తంతారు, ఏట అచ్చులు లేదు, నన్ను పొయ్యి అత్త. అవసరం లేదు పోవుడు. ఎప్పుడు ఎటు పోదామన్నా కూడా అద్దు అని అంటావు. 3 రోజులు కదా, తొందరనే అత్త అటు పోయి ఇటు. 3 రోజులా? 3 రోజులు నిన్ను చూడకుండా నేను ఎట్లుండాలి? అవసరం లేదు పోవుడు. ఓర్ని అవ్వా, ఇల్లు లొల్లే పెట్టుకుంటారు కదా ఇడ. చెప్తినవా? ఎప్పుడు ఇంతే నువ్వు? నాకు తెలియదు, నేను పోతా. అంటే నేను అద్దన్నా కూడా నువ్వు పోతావా? ఇక నువ్వు ప్రైమ్ మినిస్టర్, మరి నువ్వు ఆర్డర్ ఎత్తే పోకుంటూ ఉంటాదిరా. బాడుకో ఆవురా, ఇడ సీరియస్గా మాట్లాడుతా అంటే వెనక నుండి ఏమో గెలుపుతావు. నేను పెళ్లి చూసుకొని తొందరనే అత్త. మా పిన్ని పెళ్లి కదా, మళ్ళీ రాకపోతే ఫీల్ అవుతారు. మళ్ళీ నేను పోకపోతే మా అమ్మ కూడా ఇడ పొట్టు తిడుతుంది నన్ను. అందరం పోతున్నాం, మా అన్న మా డాడీ అందరం పోతున్నాం మేము. ఏం చేస్తారు? అరే అద్దే అంటే ఇనవా నువ్వు? అరే కథంరా, నరసవ్వ కంట్ల పడ్డాంరా. మీరు ఏం చేస్తారా ఇడ? ఏం లేదు నర్సక్క, రేపు మా కాలేజీలో ఎల్లుండి ప్రోగ్రామ్ ఉన్నది, గదిని గురించి మాట్లాడతాను. అవునా? ప్రోగ్రామ్ గురించి సాటుకొచ్చి ఎవ్వలేని కాడనే మాట్లాడుకోవాలా? ఆడ ఇంటి ముంగట మాట్లాడుకోరాదా? ఇప్పుడే మీరు ఇద్దరు ఆడుంటారు కదా, ఎప్పుడు వస్తారు రైటు? మేము ఇప్పుడే వచ్చినాం, 2 నిమిషాలు అవుతుంది, నువ్వు వచ్చినావు. ఇంత దూరం వచ్చి ఇది ఆడిపోరగలతో మీరేం మాట్లాడుతుర్రా? అసలు ఏం జరుగుతుందిరా? ఏం లేదు, అయితే ఇటు చల్ల ఉంది, వాతావరణం మంచిగా ఉందని ఇటు వచ్చినాం అంతే. ఏమవుతే ఏం మంచిగా ఉందో, మీరు ఏం చెప్తారో? ఏం లేదు నర్సక్క, నువ్వు ఏం పనుకోతానో పో.
పోతాన్నా గాని ఏదో కథ నడుస్తుంది గాని. అరే ఈమె చూసిందిరా, ఈమె కంట్ల పడితేమ్రా. ఇక ఈమె ఎన్ని పుకార్లు ఎత్తదో ఏం చేస్తుందో. నువ్వు గంతగానం ఎందుకు భయపడుతున్నావురా? ఏం కాత్తి. ఏమోరే, ఇక నాకు అసలే భయం. మా అయ్యకు తెలిస్తే నన్ను పొట్టుదంతాడు. తిన్నావురా మల్లిగా? ఏమా తిన్ననే, నువ్వు తిన్నావే? తిన్నరా? ఏం కూర అండిర్రయ్యల్లా? కూరానే మా మల్లి పాడుగాను కూరలు ఏం సయ్యండి పాడైతలేదు. ఏందో అంకాయలు పోసింది, అల్ల నీళ్లు పోసింది, ఉడకబెట్టింది, కూర రోత పాడైంది. ఇంత మామిడికాయ పచ్చడి ఉంటే వేసుకొని తిన్నా. అయ్యో అవునా, గట్లెందుకండి పాడైతుంది మరి? దానికి బాగా ఎగిరిత ఉన్నది. బుక్కడ అండుకోవాలి, జప జప తినాలి, బయటకు పోయి మీటింగులు పెట్టాలాయే. అందుకే అది నీళ్లు పోసి అండుతాంది, ఉడకబెడతాంది జప్పన. ఇక నాకేమో తినబుడ్డ అయితే లేదు. ఈ అక్క నీ పని మంచిగా ఉందే లింగన్న. నా పనేంద్రా, మా ముసలిది లేదా ఏ సచ్చిపాయే, నేనే అన్ని వేసుకోవాలాయే, అండుకునుడాయే, తినుడాయే, మళ్ళా కడుక్కునుడాయే. నాదేం పని మంచిగా ఉందిరా? ఈ పాడుగాను మా మళ్ళీ వీకిన అయిపోవు, నేను మనశ్శాంతి ఉందును. అవ్వ 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 రోజు జవడమే నాతోటి, దాంతోటి నాకు వశం అయితే లేదు. ఏ ఆడిది లేని ఇల్లు ఎట్లుంటదిరా? ఆడిది ఉండాలిరా. ఇక నాది కనబడతలేదరా ఇప్పుడు. ఓ నర్సవ్వ, ఇగరా ఇగరా, ఎటు పోతానవు? నేనా ఇంటికే పోతున్నా, మందిని పిలిచిన రేపు పొలం కలుపుతాని. అవునా, మా మళ్ళీ అత్తదట్నా? అత్తదట. అత్తది ఎందుకు రాదు? అన్ని పైసలన్నీ దగ్గర పెట్టుకుంటాంది. ఒక్క నైంట్ అన్నది ఆగిపిత్తలేదు. గొడగొడ కొట్టుకున్నా కూడా నా పింఛన్ పైసలు గుంజుకుంటాంది, దగ్గర పెట్టుకుంటాంది. ఓ నెలకో, ఓ 10 రోజులకో, వారానికో ఒక 100 నైంట్ తాగుతా అంటే ఇత్తలేదు. అయ్యో నీ పైసలు నీ దగ్గర పెట్టుకోవాలే, మళ్ళీ ఎందుకు ఇస్తాను? అబ్బో అదా బద్మాషాడిదిగా అది నరసవ్వ. నేను ఏడ దాచి పెట్టుకున్నా కూడా నేను గిటెట్ రాంగా అన్ని ఎంకులాడే ఆయన దగ్గర పెట్టుకుంటది. ఈమంటే ఇక ఇల్లు లేచిపోయేటట్టు కొడుతుంది. అంతేనా? అయితే మరి అన్ని ఇంట్లోకి తెత్తలేదా పప్పులు ఉప్పులని, అందుకే తీసుకుంటది. ఓ బాగానే ఎత్తాంతి. కూరలో ఇన్ని నీళ్ళు పోతుంది, లొడలొడ ఊపుతుంది, పెడుతుందాడా. ఇక షాయి పెట్టుమంటే వాళ్ళు ఇత షాపత్తి ఎత్తది, నీళ్ళ లెక్కనే ఉంటది షాయి. నువ్వు గిదినికి ఎందుకు చెప్తానవి? ఇది పోయి నీ పెళ్ళానికి చెప్పదా? మళ్ళా లొల్లి చెప్తే చెప్పుకొని నాకేమన్నా భయమా? నేనేమన్నా తప్పు మాట అన్నానా? కావచ్చు, ఉన్నది. అత్తన్నాగు ఏ గింత పొద్దుగాల ఏంత అవ్వా? మాదే ఇంటెనక ఇంత తోటకూర ఆకులు దొరికితే గదే అండింది. ఆయే పోదాంపా. జరా ఏడా తిరగబోకు, అన్నం తిను, తిన్న పళ్ళం గడుగు. నేనేడబోతో పో, నువ్వైతే పనికి పో. మా గడుగుతో పో, బోళ్ళు గడుగుతా, అన్ని గడుగుతా. నువ్వైతే దీని ఆడ పని చేయిపో. నీదేదే సర్ది. అవునా, అయ్యమ్మ బంటిగాడు ఆడు దోస్తులు కదా, అందుకే ఆపుతారు. ఏ కాదే, ఆ శ్రీగాడు ఆ జున్ను మాట్లాడుకోగా నేను మస్తు సార్లు చూసిన. మొన్న నిన్న గీడ కూడా మాట్లాడుకుంటుర్రే అంటే. అవునా నర్సక్క, నాకు తెలియదు మరి. అవునవునే, నేను మొన్న ఊరికి పోయి అత్త అన్నాడ, బస్సు దిగి నడుచుకుంటా అత్త అంటే ఆ పోరడు ఆ పోరిని బండెక్కించుకొని పోతాండే. నేనేవలో అని అనుకున్నా, మళ్ళీ దూరం పోయినాక ఈ పొల్ల లెక్కనే కొట్టింది. అవునా మల్లక్క, ఏదో కథ నడుతున్నట్టున్నది గాని వాళ్ళ ఇంట్లో తెలిస్తే మాత్రం పోరిని ఎర్రగా మరగా చంపుతారు. అవునా మల్లక్క, అయ్యో మా పోరడు ఆ పోరంతోనే తిరుగుతాడు. రేపటి రోజున ఏదన్నా అయినా కూడా మా పోరాన్ని మధ్యలేస్తే అంటారు. అసలే మేము పక్కకుంటిమి. అవునే పోరి, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉన్నది. అరే నిన్న గిడ దగ్గర ఉండి మాట్లాడుకుంటుర్రు. నీ కొడుకేమో కొంచెం దూరం ఉన్నాడు, ఇంకో పొల్ల వచ్చింది, ఆ పొల్ల దూరం ఉన్నది. ఏంద్రా అంటే ఏం లేదు, మా కాయల ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నారు కాదే. అయితే మా బంటిగానికి చెప్పాలి. అబ్బో ఇదేదో కథ జరిగేటట్టే ఉన్నది. మా పోరన్ను 2 ఉతుకు తాగిపోయినాక. అవునే పోరి, గీసొంటిట్లల్లా దూరం ఉండాలి. ఏదన్నా అయితే మధ్యలోళ్ళకే అత్తది బాధ. ఎందుకు వచ్చిన బాధ?
చెప్తా మళ్ళక్క గదే ఆ పోరడు ఊకే మా ఇంటికి అచ్చుడు పెడతా అంటే సోపతి కత్తుండు కావచ్చు అనుకున్నా. ఆడు కాలేజ్కి పోయి వచ్చినా కూడా ఊకే మా ఇంటికాడికి వచ్చే ఉంటాడు మా పోరంతోటి. మరి ఈ పోరు గురించే కావచ్చు మరి. సో చూసారు కదుల్లా మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ పార్ట్ 3 ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయుర్రి. అలాగే పార్ట్ 4 కూడా కావాలి అని అంటే కామెంట్ చేయుర్రి. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. సో ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.